పల్నాడు జిల్లా గురుజాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించారు. మీడియా ప్రతినిధులపైన కూడా వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. విజువల్స్ తీస్తున్న విలేకరుల సెల్ ఫోన్లు లాక్కున్నారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన పాటల కచేరీ ఏర్పాటు సందర్భంగా ఈ వివాదం నెలకొన్నట్లుగా సమాచారం అందుతోంది. గొడవ పెద్దది కావడంతో పోలీసులు భారీగా వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. ఇక ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మరోవైపు ఇటు మీడియా ప్రతినిధుల మీద కూడా వైసీపీ నేతలు ఫోన్లు లాక్కున్నట్లు కూడా తెలుస్తోంది. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు మల్లికార్జున్? ప్రసన్న, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో కూడా పాత పాటేశ్వరి అమ్మవారికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి కూడా తిరణాలు జరుగుతూ ఉంటాయి. ఈ తిరణాల దాంట్లో కూడా కొంచెం ప్రాధాన్యతగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లాలో ఎక్కువగా కూడా ఈ పర్ణాటు వీటికి సంబంధించిన ఉత్సవాలు, అట్లాగే పాత పాటేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాల్లో కూడా ఆ పార్టీలకు సంబంధించిన పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఈ మహాభాగి కూడా దిగుతూ ఉంటారు. ఎక్కువగా కూడా ఫ్లెక్సీల హవా నడుస్తూ ఉంటుంది. ఇరు పార్టీలకు సంబంధించి అధికార పక్షానికి సంబంధించి అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన టీడీపీకి సంబంధించిన నేతలు కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈసారి కూడా తిరణాలకు సంబంధించి ఈ పాత కచేరీ ఏర్పాటు చేసే దగ్గర కూడా ఈ టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు అలాగే వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి వివాదం కూడా మొదట్లో చిన్నగా మొదలైంది. తర్వాత దీనికి సంబంధించిన నాయకులు, ప్రధాన నాయకులు రావడంతో కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కూడా కొంచెం భారీగానే మోహరించిన పరిస్థితి. పోలీసులు అదుపు చేయడానికి ఇరు పార్టీ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ అయితే గొడవ జరుగుతున్న పరిస్థితి కూడా మరింత ఉద్రిక్తానికి దారి తీసింది. కర్రలు అలాగే రాళ్లతో కూడా దాడులు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కూడా కలగజేసుకొని వారికి వాదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు కంట్రోల్ కాని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కూడా మీడియాకు సంబంధించిన ప్రతినిధులు ఈ దృశ్యాలను కూడా చిత్రీకరిస్తున్న సమయంలో కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీడియాపై కూడా దాడి చేసేంత ప్రయత్నం చేసి వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ లాక్కొని ఆ దృశ్యాలను కూడా డిలీట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి పోలీసులు కొంత కలగ చేసుకొని ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ వినకపోవడంతో కూడా ఈ నేపథ్యంలోనే కొంత లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా జరిగింది. అంతేకాకుండా ఉద్రిక్త వాతావరణాన్ని ఉన్న కార్యకర్తలు కూడా లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఇటు ఈ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఎటువాదు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. కొంత పరిస్థితి అయితే సర్దుమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.